రీసెంట్‌గా నేను తమిళనాడులోని మదురై వెళ్ళినప్పుడు ఈ తిరుమల నాయక్ ప్యాలెస్‌కి వెళ్ళాను. పెద్ద పెద్ద పిల్లర్స్‌తో విశాలంగా చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. మీరు మదురై వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ ప్యాలెస్‌కి వెళ్ళండి. మీనాక్షి అమ్మన్ టెంపుల్‌కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గూగుల్ మ్యాప్‌లో తిరుమల నాయక్ ప్యాలెస్ అని సెర్చ్ చేస్తే ఎగ్జాక్ట్ లొకేషన్‌కి దారి చూపిస్తుంది. ఈ ప్యాలెస్‌లోనే మణిరత్నం గారి బాంబే మూవీలోని కన్నానులే పాటని, అలాగే త్రిష విక్రమ్ నటించిన భీమా మూవీలోని రహస్యపు కళలు అనే పాటని, అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ నటించిన హిందీ మూవీ గురులోని తేరా బినా అనే సాంగ్ను కూడా ఇక్కడే షూట్ చేశారంట. వీటితో పాటు తమిళ్ మూవీస్లోని చాలా సీన్స్ని అండ్ సాంగ్స్ని ఇక్కడే షూట్ చేశారంట. ఇంకా ఈ ప్యాలెస్ యొక్క చరిత్రలోకి వెళ్తే మదురైని పరిపాలించిన తిరుమలై నాయక్ గారు 1636లో ఈ ప్యాలెస్ని నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్న రాజభవనం మొత్తం ఇంకా 4 రెట్లు పెద్దదిగా ఉండేది. తిరుమలై నాయక్ గారి మనవడు చొక్కనాథ నాయకుడు తిరుచిరపల్లిలో ప్యాలెస్ని కట్టడానికి ఇక్కడున్న రాజభవనాన్ని కూల్చేసి ఇక్కడున్న సామాగ్రిని అక్కడికి తరలించాడు. తిరుచిరపల్లినే మనం ఇప్పుడు త్రిచి అని కూడా పిలుస్తున్నాము. ఈ రాజభవనంలోనే స్వర్గవిలాసం, రంగవిలాసం, నాట్యశాల, రాజభవన దేవాలయం, ఆయుధాగారం, వెనుక భాగంలో తామర కొలను, పూలతోట, చుట్టూరా 12 మీటర్ల ఎత్తైన ప్రహరీ గోడలు ఉండేవి. 1858లో అప్పటి మద్రాసు గవర్నర్ లార్డ్ నెపియర్ ఈ ప్యాలెస్ని రినోవేట్ చేయించారు. 2000 సంవత్సరాల క్రితం వాడిన మట్టి కుండలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ప్యాలెస్ని విజిట్ చేయడానికి టైమింగ్స్ అండ్ ఎంట్రీ ఫీజ్, ఈవినింగ్ అయితే సౌండ్ అండ్ లైట్ షో కూడా జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి.